హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. హోషేయ 13:13. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. కలిసి చదువుదాం. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. ప్రియులారా, పాత నిబంధన ప్రవక్తలు 2 రకాల ప్రజల మధ్య ప్రవచించారు. ఒకటి ఇశ్రాయేలు జనాంగమే 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యంగా, మరొకటి యూదా రాజ్యంగా. ఇశ్రాయేలు రాజ్యంగా విడిపోయిన వారి మధ్య కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. యూదా రాజ్యంగా విడిపోయిన వారి మధ్య మరికొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. ఇశ్రాయేలు రాజ్యంగా విడిపోయిన వారి మధ్య ప్రవచించిన ప్రవక్తలలో హోషేయ ఒకడు. అంటే దేవుడు తన మాట విననందుకు ఇశ్రాయేలు రాజ్యాన్ని శిక్షించాడు, యూదా రాజ్యాన్ని కూడా శిక్షించాడు. ఇశ్రాయేలు రాజ్యాన్నేమో అష్షూరు చెరకు అప్పగించాడు, యూదా రాజ్యాన్నేమో బబులోను చెరకు అప్పగించాడు. ఇజ్రాయెలైట్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు అస్సిరియన్స్ అండ్ Jews were handed over to Babylonians. ఇది వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళడానికి కారణం అదే. నినివే అష్షూరు రాజ్యానికి కేంద్రం అన్నమాట. అంటే చాలా దుర్మార్గులు. వారి మధ్య ప్రవచించటం యోనాకి ఇష్టం లేదు. వాళ్ళు ఎంత దుర్మార్గులంటే ప్రజలు బతికుండగానే వాళ్ళను చర్మాలు లాగి ఒలిచి ఆ రీతిగా నిలబెట్టి నెమ్మదిగా చచ్చిపోయేలాగా చేసేవాళ్ళు. అందుకని దేవుడు వారిని విడిపించటం, విమోచించటం అనేది యోనా తట్టుకోలేకపోయాడు. అందుకు ఇంత దుర్మార్గుల్ని ప్రభు ఎలా రక్షిస్తాడు? అది అసలు అతని బాధ. అందుకని అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలా. అయితే దేవుడు దుర్మార్గులైన ఆ దుర్మార్గత విషయంలో పశ్చాత్తాపడితే క్షమిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు కదా. దాన్ని బట్టి యోనాను బలవంతంగా చేప కడుపులో వేసి అక్కడికి పంపించాడు. అది చరిత్ర. అందుకు ఇశ్రాయేలీల మధ్య ప్రవచించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో హోషేయ కూడా ఒకడు. ఇశ్రాయేలు అని 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 1వ వచనం ఇశ్రాయేలు అంటున్నాడు. 13వ అధ్యాయం 1వ వచనం ఎఫ్రాయిము అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వీరిద్దరు కూడా అంటే ఇశ్రాయేలు రాజ్యంలోని భాగాలన్నమాట. సరే, ఇది నేపథ్యం. నేను దీంట్లో నుంచి వివరణాత్మక ప్రసంగం నేను చేయాలని అనుకోవడం లేదు. కానీ నిజానికి అంత్యదినపు సంభవాలు చెప్పాలి. నేను అది చెప్పడానికంటే ముందుగా మీరు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవ్వబోతుంది, లేదా ఆల్రెడీ ఇప్పటికి అయింది. మరి వారికి కానీ విశ్వాసులందరికీ కానీ అందరికీ సరిపోయేలాగా ఒక సందేశం చెప్పాలని ప్రేరేపించబడి ఈ వచనాన్ని ఎంచుకోవడం జరిగింది. 13వ వచనం చివరి భాగంలో మనం ఏం చదివామంటే, వృద్ధిలోనికి రావాలంటే బుద్ధి ఉండాలి. అదే ఈరోజు టాపిక్. వృద్ధిలోకి రావాలంటే ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లేని వాళ్ళు అనండి ఒకసారి అందరూ మాట. బుద్ధి లేని వారు వృద్ధిలోకి రారు. మళ్ళీ ఒకసారి అనండి, బుద్ధి లేని వారు వృద్ధిలోకి రారు. ఇది పాత నిబంధన మాటే. కానీ కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో కన్యకల ఉపమానం చెప్పాడు. దాంట్లో
ఆ కన్యకలు 10 మందిని 2 భాగాలుగా విభజించాడు. ఇక మీరు చెప్పగలుగుతారనుకుంటా. ఎవరు ఆ 2 భాగాలు? 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివాళ్ళు. అంటే 2 భాగాలుగా ఆయన విభజించాడు. ఆ బుద్ధి లేని వాళ్ళు వెలుపట విడిచిపెట్టబడ్డారు, వెలుపట వదిలివేయబడ్డారు. ఈ 2 ఆధారంగా చేసుకొని హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం ఆధారంగా చేసుకొని మనం ఏం చదువుతున్నాం? బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం. తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ముని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎవరితో? బుద్ధి లేని వాళ్ళతో. అంటే బుద్ధి లేని వాళ్ళని దేవుడు ఎరగడు. ఈ 2 విషయాలు మన మనసులో పండిద్దాం. ఒకటి, బుద్ధి లేని వాళ్ళు వృద్ధిలోకి రారు. 2, బుద్ధి లేని వాళ్ళని దేవుడు ఎరగడు. దేవుడు ఎవరినైతే ఎరగడో వాళ్లను తన ఇంటికి, తన రాజ్యానికి రానివ్వడం. ఇక్కడ ఎరుగుట అన్న పదానికి అర్థం ఏంటంటే ముఖాలు తెలుసుకోవడం అని కాదు, అది మాత్రమే కాదు. అంటే వారితో ఆయనకి ఏ సంబంధం లేదు అని అర్థం. వారితో ఏ సంబంధం లేదు అని అర్థం అన్నమాట. కాబట్టి బుద్ధి అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. పంచుకోవడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి. అయితే ఈ ఉదయకాలం బుద్ధి అనేది ఉంటే ఒక 4 ప్రతిఫల, మొత్తం 6 ప్రతిఫలాలు చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. దాంట్లో 4 జరగకూడనివి ఉంటాయి, అంటే ఉండకూడనివి ఉంటాయి. 2 ఉండవలసినవి ఉంటాయి. టోటల్గా 6 చెప్తాను. రండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా. చాలు. ఈ బుద్ధి, మనుషులకు ఉండవలసిన 6 బుద్ధులు చెప్తాను. మొదటి బుద్ధి ఏంటంటే ఇప్పుడే చదివాము, వినుబుద్ధి. ఏం బుద్ధి? వినుబుద్ధి. ఈ వినుబుద్ధి ఉంటే దాని రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి? ఇప్పుడే మనం చదివాము, తిరుగుబాటు చేయరు. అదే రుజువు. బుద్ధి, వినుబుద్ధి ఉన్నవాళ్ళు తిరుగుబాటు చేయరు. ఈ వినే బుద్ధి చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. 2వ బుద్ధి చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం, ముందు వెనక ఉంటుంది, కానీ సందేశానికి ఒక సీక్వెన్స్ లాగా ఉండడం కొరకు ఈ వరుసలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. అది 5వ వచనం. అదే అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అదే అధ్యాయం 15వ వచనం. చాలు. ఈ 3 సందర్భాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, సుబుద్ధి కలిగిన వాడు ప్రతీకారం చేయడు. ఏం చేయడు? ప్రతీకారం చేయడు. మొదటి మాట ఏంటని చెప్పాను? వినుబుద్ధి కలిగిన వాడు తిరుగుబాటు చేయడు. 2వ మాట ఏంటి? సుబుద్ధి కలిగిన వాడు ప్రతీకారం ఆలోచించడు. 3వ మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం.
స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక. అర్థమైంది? ఇక్కడేం బుద్ధి? స్థిరబుద్ధి. స్థిరబుద్ధి కలిగితే దాని రిజల్ట్ ఏంటి? రాజాజ్ఞకు భయపడడు. సో స్థిరబుద్ధి కలిగిన వాడికి రాజాజ్ఞ అంటే భయం ఉండదు. 3 అయ్యాయి. 4వ చెప్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమన్స్ 13. రోమాపత్రిక 12వ అధ్యాయం 12:3. తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ఏం బుద్ధి? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళకు ఉండే వాళ్ళలో కనపడే లక్షణం ఏంటి? ఇప్పుడే చదివాం మనం. మళ్ళా చదివి జవాబు చెప్పండి. వెరీ గుడ్, అదే ఆన్సర్. ఎక్కువగా ఎంచుకోరు, తమను తాము ఎక్కువగా ఎంచుకోరు. ఒక పక్షి చెట్టు మీద కూర్చొనినప్పుడు పెద్ద గాలి వచ్చిందంట. ఆ గాలికి పక్షి ఎగిరిపోయింది, చెట్టు పడిపోయింది. అప్పుడు పక్కన ఉండే ఇంకో పక్షి అడిగిందంట, ఏంటి నువ్వు ఇలా ఎగిరొచ్చావు అని. అంటే, నేను ఆ చెట్టు మీద కూర్చున్నాను, నా దెబ్బకి ఆ చెట్టు పడిపోయిందని. నమ్మేదేనా మాట? చెట్టు మీద పిట్ట కూర్చుంటే దాని దెబ్బకి చెట్టు కూలిపోద్దా? అంటే అదేం చేసింది? తనను తాను ఎక్కువగా ఎంచుకుంది. ఎవరు ఎంచుకుంటారు అట్లా ఎక్కువగా? స్వస్థ బుద్ధి లేనాళ్ళు. కాబట్టి 4 బుద్ధులు చెప్పాను. చెప్పండి. మొదటిది ఏంటి? వినుబుద్ధి కలిగిన వాడు వాళ్ళని ఎలా జ్ఞాపకం చేయొచ్చు, ఎలా రుజువు చేయొచ్చు? వాళ్ళని తిరుగుబాటు తత్వం వాళ్ళల్లో ఉండదు. 2వ బుద్ధి, సుబుద్ధి కలిగిన వాళ్ళు తమకు కీడు చేసిన వాళ్లకు కూడా ప్రతీకారం చేయరు. 3వది, స్థిరబుద్ధి కలిగిన వాడు రూల్స్కి భయపడరు. అది ఏ ప్రభుత్వం అయినా, అది వైసీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, రూల్స్ మారినా దానికేం భయం ఉండదు వాళ్ళకి. ఎందుకు? స్థిరబుద్ధి. స్థిరబుద్ధి అది లేని వాళ్ళకి అన్నం నీళ్ళు ఎక్కువ. స్థిరబుద్ధి కలిగిన వాడు రాజాగ్రహమునకు భయపడడు. అది స్థిరబుద్ధి. తర్వాత స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు, మేము అధికులం, ఇతరుల కంటే మేము టాపు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఏంటి? మేము తోపు. వాడుక భాషలు ఇప్పుడు అంటుంటారు, ఏరా నువ్వేం పెద్ద తోపా అంటారు కదా. తోప అనేది తెలుగు పదం కాదు అది. అంటే అది తోప అంటే ఇది వరకే పొలాలకి వాటికి వాడేవాళ్ళు. టాప్ అనే దాన్ని కొంచెం వేటకారంగా తోపు అంటున్నారు అంతే. అనగా అంటే మేం పెద్ద తోపు అని అనుకోరు. ఎవరు? స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు. సో ఈ బుద్ధులు, ఈ 4 రకాల బుద్ధులు మనం ఎలా ఉండకూడదో చెప్తున్నాయి. తర్వాత మరొక 2 నేను మీకు చూపించక మునుపు ఈ 4 మన పట్ల నిజం అవుతున్నాయా అనేది ఆలోచించుకుందాం. నాకు వినుబుద్ధి ఉందా? 2వది, నాలో ఎప్పుడైనా తిరుగుబాటు తత్వం వస్తుంది అంటే అర్థం ఏంటి? నాలో వినే బుద్ధి లేదు అని. 2వదిగా నేను ఎవరైనా నన్ను మాట అన్న వాళ్ళు మళ్ళా ఒక మాట అనాలని చూస్తున్నాను, లేదా నా కీడు చేసిన వాళ్ళు మళ్ళా కీడు చేయాలని చూస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? నాలో ఏమి లేదు, స్వస్థ బుద్ధి, సుబుద్ధి లేదు అని అర్థం. 3వది, ప్రభుత్వాలకి వాళ్ళు పెట్టే రూల్స్కి నేను భయపడిపోతున్నాను అని అంటే ఏంటి అర్థం? నాలో స్థిరబుద్ధి లేదు అని. 4వది,
నేను ఇతరుల కంటే టాపు తోపు అని అనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? స్వస్థ బుద్ధి నాలో లేదని. ఇప్పుడు చెప్పండి, ఈ బుద్ధే లేకపోతే అలాంటి వాళ్ళు చెప్పండి వృద్ధిలోకి రారు. ఓకే, ఉండవలసిన ఇంకో 2 కూడా నేను జ్ఞాపకం చేస్తాను రండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ పేతురు 1:13. కాబట్టి మనస్సు అను నడుము కట్టుకొని ఏం బుద్ధి? నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై ఏముంటుంది వాళ్ళ దగ్గర? నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ. సో నిబ్బరమైన బుద్ధి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర ఏముంటుంది? కంప్లీట్ హోప్. నిరీక్షణ సంపూర్తిగా ఉంటుంది. ఏం బుద్ధి ఉంటే? నిబ్బరమైన బుద్ధి. ఓకే, ఈ వరుసలో ఆఖరిది చెప్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. దానియేలు 5:12. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, అది అలాగే ఉంచండి. 6వ అధ్యాయం 3వ వచనానికి రండి. 6:3. చాలు. ఈ 2 మాటలను జాయింట్ చేసి చెప్తే ఈ బుద్ధి శ్రేష్టమైన బుద్ధి గనక ఉంటే నీకు మర్మాలు తెలుస్తాయి. రెండవది, నీవు వర్ధిల్లుతావు. యూ విల్ నో మిస్టరీస్ అండ్ యూ విల్ ప్రాస్పర్. వర్ధిల్లుతావు అన్నమాట. మొత్తం ఎన్ని చెప్పాను? 6. మొదటి 4 అవి మనలో ఉంటే ఆ 4 ఉండవు మనలో. ఈ ఆఖరి 2 మనలో ఉంటే మనలో ఇవి జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఉండేవి ఏమేమి చెప్పండి? మనలో ఆ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి గనక ఉంటే మనం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటాం. తర్వాత మనలో శ్రేష్టమైన బుద్ధి ఉంటే దేవుడు తన మర్మాలను మనకు తెలియచేస్తాడు. ఓకే, ఈ ఉదయకాలం నేను మొదటి దాని గురించే చెప్పాలని కోరుతున్నాను. అదేంటది? వినుబుద్ధి. వినుబుద్ధి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, మానసిక శాస్త్రజ్ఞులు 4 నైపుణ్యాల గురించి చెబుతారు. 4 ప్రాథమిక మౌలిక నైపుణ్యాలు, 4 బేసిక్ స్కిల్స్. వాటిల్ని LSRW అంటారు. ఏమంటారు? LSRW అంటే అర్థం లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. లిజనింగ్ని తర్వాత స్పీకింగ్ని, ఈ 2 కూడా పరస్పర వ్యతిరేకమైనవి. అంటే లిజనింగ్ తర్వాత స్పీకింగ్, తర్వాత రీడింగ్, రైటింగ్, ఈ 2 కూడా ఒక జత. లిజనింగ్, రీడింగ్ ఈ రెండిటిని రిసెప్టివ్ స్కిల్స్ అంటారు. అంటే పొందుకునే కళలు, నేర్చుకునే కళలు. వీటిని లిజనింగ్ని, రీడింగ్ని అంటే చదివేదాన్ని, వినేదాన్ని, ఇవి స్వీకరించే కళలు అంటారు. రెండవది స్పీకింగ్ అండ్ రైటింగ్, దీన్ని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ప్రొడక్టివ్ స్కిల్స్ బాగుండాలంటే రిసెప్టివ్ స్కిల్స్ బాగుండాలి. నీకు స్వీకరించే లక్షణాలు సరిగా ఉంటే నువ్వు ఉత్పత్తి చేసే లక్షణాలు సరిగా ఉంటాయి. నీకు వినడం రాదనుకోండి, మాట్లాడటం చేత కాదు. చదవడం రాదనుకోండి, రాయటం చేత కాదు. చదవడం రాని వాళ్ళకి రాయడం రాదు, వినడం రానివాడికి మాట్లాడటం రాదు.
మాటలంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు. మా నాన్న చెప్పాడు ఒకసారి, ఇద్దరు పొద్దుటే బయలుదేరారట, ఇద్దరికి ఏం మాట్లాడాలో రాదు. ఒక ఆయన చూసి అన్నాడంట, సిలిబిలిక్ అన్నాడంట. అవతల ఆయన ఏమన్నాడో అర్థం అవ్వక డబల్ సూట్ అన్నాడంట. అంటే ఈయన మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు, ఏం మాట్లాడాడు వాళ్ళకే తెలియదు. వినడం రానివాడికి మాట్లాడటం రాదు. కాబట్టి మాట్లాడడం అనేది అర్థవంతంగా, ఆకర్షణీయంగా, అవతల వాళ్ళకి మేలుకరంగా మాట్లాడాలి అని అంటే నీకు సరిగ్గా వినడం రావాలి. అందుకే వినడం అనేది చాలా ప్రాముఖ్యం. స్టూడెంట్కైనా ప్రాముఖ్యం, ఎంప్లాయీకైనా ప్రాముఖ్యం, సంసారానికైనా ప్రాముఖ్యం, సమాజానికైనా ప్రాముఖ్యం, కోర్టుకు కూడా ప్రాముఖ్యం. అందుకే కోర్టులో కూడా ఏమంటారు, హియరింగ్ ఉందంటారు. విన్నారా కోర్టు పరిభాష ఎప్పుడైనా? హియరింగ్ ఉంది. హియరింగ్ అంటే హియరింగ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను అంటారు. హియరింగ్ అంటే వినిపించడం, జస్ట్ వినిపించడం. అంత ప్రాముఖ్యమైంది. వినడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడే చాలామంది ఓడిపోతున్నారు. మీరు అనొచ్చు, ఇది కూడా ప్రసంగమా సార్ అని. ఈ ప్రసంగం అయ్యాక తెలుస్తుంది అసలు మనకి వినడం వచ్చో రాదో. నా మెసేజ్ అయిన తర్వాత మనకి వినడం వచ్చో రాదో తెలిసిపోద్ది. ఇది లేకపోతే వీఆర్ అన్ఫిట్ ఫర్ హెవెన్. వినడమే చేత కాకపోతే. ఎందుకో తెలుసా? బైబిల్ వినడాని గురించి ప్రేరేపిస్తుంది. నేను పరిశోధన చేయగా దాదాపు 700 పర్యాయాలు వినుట, ఆలోచించుట అన్న పదాలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. ఆజ్ఞాపూర్వకంగా కనీసం 300 పదాలు ప్రస్తావించబడ్డాయి. వినుడి, ఆలకించుడి అన్న పదం. అంతేకాదు, బైబిల్లో మొదటి పుస్తకమైన ఆదికాండం మొదలుకొని ఆఖరి పుస్తకం, ఆఖరి అధ్యాయమైన ప్రకటన గ్రంథం వరకు కూడా వినుట అనేది జరుగుతూనే ఉంది. ఎందుకని మనుషులు సరిగా వినరు అని అంటే అది కూడా నేను జ్ఞాపకం చేస్తాను, మీకు కొన్ని సంగతులు తెలియచేస్తాను. అసలు వినడం అనేది గుడ్డి వాళ్ళు బాగా వింటారా, కళ్ళున్న వాళ్ళు బాగా వింటారా? జవాబు చెప్పండి. ఓకే, గుడ్డి వాళ్ళ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందా, కళ్ళున్న వాళ్ళ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందా? ఎందుకు ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకుంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ? ప్రియులారా, శరీరములో 5 పంచేంద్రియాలు ఉంటాయి. 1 కళ్ళు, 2 ముక్కు, 3 చెవులు, 4 నాలుక, 5 చర్మం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. కళ్ళు 80% వాడబడతాయి, అంటే 80% సమాచారాన్ని సేకరిస్తాయి. 5 పంచేంద్రియాల్లో కళ్ళు అయిపోయినాయి, ఇంకెన్ని మిగిలాయి? 4. ఈ 4 సమంగా 5 పంచుకుంటాయి, ఒక్కొక్కటి 5. అంటే చెవులు 5%, నాలుక 5%, ముక్కు 5%, చర్మం 5% పంచుకుంటాయి. ఈ కళ్ళున్న వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎందుకు తక్కువ ఉంటుందంటే కళ్ళు ఉండటం వల్లే. అదే పెద్ద సమస్య. ఎందుకంటే అడ్డమైన చెత్తంతా చూస్తారు, అవసరమైంది చూస్తారు, అవసరం లేనిది చూస్తారు, ప్రతిదీ చూస్తారు. అందువల్ల ఈ యొక్క 80% వేస్ట్ అయిపోయి లోపలికి దిగకుండా నిరుపయోగంగా మిగిలిపోతాయి. అయితే గుడ్డి వాళ్ళకి, నేను చెప్పింది కాదు, మానసిక శాస్త్రజ్ఞులు చెప్తున్నాను. గుడ్డి వాళ్ళు ఆ 80% విభజించి ఆ 4కి వేసుకుంటారంట. 80% విభజించి 4కి వేసుకుంటే ఒక్కో దానికి ఎంత యాడ్ అవుతున్నాయి చెప్పండి? 20. అంటే ఇప్పుడు కళ్ళు లేనందువలన వాళ్ళు 25% మిగతా వాడుతున్నారు. ఏవేవి? చెవులు, ముక్కు. అందుకే వాళ్ళు వాసన చూసి చెప్పేస్తారు, మనిషి వాసన బట్టి చెప్పేస్తారు.
ఇస్సాకు కళ్ళు పోయాకే కదా ఎవరో ఇది వాసనేమో ఏశావులాగుంది, స్వరమేమో యాకోబులాగుంది. కళ్ళు కనపడ్డప్పుడు ఎలా గుర్తుపెట్టాడు? అంతే, కళ్ళు పనిచేయటం ఆపేస్తే మైండ్ బాగా పనిచేస్తుంది. యేసు ప్రభు కూడా అందుకే మీ కళ్ళు రెండూ కలిగి పరలోకానికి వెళ్ళాకంటే అది 50% పోగొట్టుకోండి రా, దాన్ని నాశనం చేసుకొని పరలోకానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ కళ్ళ మీద నియంత్రణ ఉండదు, ప్రతిదాన్ని చూస్తారు. మరీ కొంతమంది అయితే ఎక్స్రేనే ఒక్కసారి కంట్లో పడిందంటే స్కాన్ చేసేసి లోపలేసేసుకుంటారు. అన్నెసరీ మెమరీ అంతా ఫోన్లో అయితే ఏమవుతుంది? ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అదే కళ్ళున్న వాళ్ళకి జరిగేది. దాని వలన పూర్ లిసనింగ్, వినడంలో అంటే చాలా హీనంగా వాళ్ళు వినే పద్ధతి మిగిలిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు మన సిద్దిపేటలో లాజర్ ఉన్నాడు కదా, అప్పుడప్పుడు ఆ లాజర్ని ఆట పట్టించడం కొరకు ప్రకాష్ అన్న భార్య చీకట్లో నుంచి మియావ్ అనేది, ఏంటాంటీ అనేవాడు. అంటే మియావ్ అంటే మనకు పిల్లి అనుకుంటాం, కానీ మరి ఎలా గెలిగేదంటే అంటే ఆ మైండ్ అలా లాగేస్తుంది అంతే. ఇది ఒరిజినల్ పిల్ల నకిలీ పిల్ల అనేది తెలిసిపోద్ది. ఎందుకు? కళ్ళు లేవు కాబట్టి. కళ్ళు ఉంటే అమ్మో పిల్లి వచ్చింది కర్ర తీసుకురా అనేవాడేమో, అది లేదు కాబట్టి గుర్తుపట్టేశాడు. అందుకే చెప్తున్నాను, కీర్తనాకారుడు కూడా మాట్లాడింది అందుకే, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరు. అంటే లోకాన్ని చూసే కన్నులు, పనికిమాలిన దృశ్యాలు చూసే కన్నులు, అపవిత్రమైన వాటిని చూసే కన్నులు, అవసరమైనవి అనవసరమైనవి చూసే కన్నులు నాకు ఉన్నాయి, కానీ ఈ కళ్ళు నాకు లేవు ప్రభువా, అవి దయచేయి అని అడుగుతున్నాడు. కాబట్టి వినుట అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంకో మాట చెప్పనా, అసలు నువ్వు వినకుండా పరలోకానికి వెళ్ళవు. ఇఫ్ యూ డోంట్ లిజన్ యూ కాంట్ గో టు హెవెన్. ఎందుకో తెలుసా? నేను మాట్లాడే ప్రతి దానికి బైబిల్ బేస్ ఉంది. రోమా పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ఇలా రాశాడు, వినుట వలన విశ్వాసము కలుగును. మరి అసలు వినడమే చేత కాకపోతే విశ్వాసం ఎట్లా వస్తుంది? ఇఫ్ యూ డోంట్ లిజన్ హౌ కెన్ యూ గ్రో ఇన్ ఫెయిత్? నీకు వినడమే చేత కాకపోతే విశ్వాసం ఎట్లా వస్తుంది? ఇంపాసిబుల్ కదా, అసాధ్యం కదా. నీకు వినడమే రాకపోతే. అందుకే సమూయేలు సౌలుతో మాట్లాడుతూ, నీ బలులు ఇవన్నీ ఆపరా బాబు, మాట వినరా, మాట వినుట శ్రేష్టం. నీ కొవ్వు పొట్టేళ్ల కొవ్వు నాకేం అక్కర్లా, ముందేం చేయి, మాట విను, జస్ట్ లిసన్. అటు వినడం అనేది లేకపోతే ఆత్మీయ జీవితం వేస్ట్ అయినట్టే. అయితే వినడం అంటే మళ్ళీ దాంట్లో చాలా సంగతులు ఉన్నాయి. వినుటలో అనేకమైన సంగతులు ఉన్నాయి. యేసు ప్రభు వారు వినుట గురించి అనేక పర్యాయాలు ప్రస్తావించాడు. అసలు విత్తువాని ఉపమానం అంతా వినటం కొరకే, అవునా? 2 రెఫరెన్సులు చూపిస్తాను, బైబిల్ తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్క్ 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమన్నాడు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే నువ్వు యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట, సుధాకర్ బాబు కాదు అనేది. ఏ వింటున్నావు జాగ్రత్తగా చూసుకో, ఏ వింటున్నావు.
ఇదే సందర్భాన్ని లూకా రాశాడు చూడండి, 8వ అధ్యాయం 18వ వచనం. లూక్ 8:18. కలిగిన వానికి ఇవ్వబడును, కళ్ళజోడు వాడాలనుకుంటా. పడును, తర్వాత మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఏమన్నారు? మీరు ఎలాగు వినుచున్నారు. మార్కులో ఏమన్నాడు? ఏం వినుచున్నారు. లూకాలో ఏమన్నాడు? ఎలాగు వినుచున్నారు. టేక్ కేర్ ఆఫ్ వాట్ యు లిజన్, టేక్ కేర్ ఆఫ్ హౌ యు లిజన్. నువ్వేం వింటున్నావో జాగ్రత్త, ఎలా వింటున్నావో జాగ్రత్త. ఒకే క్లాసులో కూర్చుంటారు, ఒకడికి 100కి 100 వస్తాయి, ఇంకొకడికి 100కి 80 వస్తాయి, ఇంకొకడికి 100కి 30 వస్తాయి, ఇంకొకడికి 100కి 10 వస్తాయి. ఏంటి రీజను? టెక్స్ట్ బుక్ ఒకటే, క్లాస్ ఒకటే, టీచర్ ఒకటే. ఏంటి తేడా? ఆ 100కి 100 వచ్చేవాడు అనవసరమైన వాటికి కళ్ళు మూసుకునేవాడు, అనవసరమైన వాటికి ఛానల్స్ మూసేసేవాడు. ఈ మిగతా వాళ్ళు, ఈ అందరికంటే తక్కువ వచ్చేవాడు దీనికి తప్ప అన్నిటికీ ఛానల్స్ తెలుసుకునేవాడు. అందుకే క్లాసులో పిల్లల్ని మీరు గమనించండి, టీవీకి ఫోన్కి అడిక్ట్ అయిన వాళ్ళు మనుషులు మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఏకాగ్రతాళల్లో కనపడదు. అదే రుజువు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడి నింపాదిగా నిలకడగా వినలేకపోతున్నారంటే అర్థం దే ఆర్ హ్యాబిట్యుయేటెడ్ టు స్క్రీన్. దానికి అలవాటు అంటే అనవసరమైన అన్నీ చూస్తుంటారు. అందులో టామ్ అండ్ జెర్రీ చూసేవాడు, తర్వాత ఈ సీరియల్స్ చూసేవాళ్ళు, కార్తీక దీపం, ఇత్తడి మేకులు, ఇనప రేకులు, ఇలాంటివన్నీ చూసేవాళ్ళు. ఇక వాక్యం మీద ఏం శ్రద్ధ ఉంటుంది? ఇదంతా ఒక ప్యాసివ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది వాళ్ళకి. ఎక్కదు, దిగదు లోపలికి, వాక్యం లోపలికి దిగదు. అందుకే ప్రభు అన్నాడు ఏమని? ఏం వింటున్నారో చూసుకోండి, మీ లోపలికి ఏం వెళ్తుందో చూసుకోండి, మీరు ఎలా వింటున్నారో చూసుకోండి. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ వాట్ యు లిజన్. ఇన్ఫర్మేషన్ లోపలికి ఏం వెళ్తుంది? వినుట అనే దాంట్లో చాలా మాటలు ఉన్నాయి. నేను కొన్ని వినుటలో రకాలు చెప్తాను, వినే దాంట్లో రకాలు. మొదటిగా కేర్లెస్ లిజనింగ్ అంటారు, అంటే అజాగ్రత్తగా వినడం. ఈ అజాగ్రత్తగా వినేవాళ్ళు ఎట్లుంటారంటే కళ్ళారు చాపుకొని, గోళ్ళు గిల్లుకుంటూ, చాపల మీద బొమ్మలేస్తూ, నిద్రపోతూ, ఎక్కడో ఆలోచిస్తూ, శరీరంలో స్పందన ఏమీ లేకుండా వింటూ ఉంటారు. వీళ్ళని ఏమంటారు? కేర్లెస్ లిజనింగ్ అంటారు. వీళ్ళకి మార్కులు రావు, చదువులో రావు, మనుషులు ఇక్కడే ఉంటారు, మనసులు ఎక్కడో ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఇచ్చే బిరుదు ఏంటి? బీపీఎంఏ. ఏంటి బీపీఎంఏ అంటే? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనిషి ఇక్కడే, మనసు ఎక్కడో. క్లాసులో కూర్చున్నా, చర్చిలో కూర్చున్నా వీళ్ళకు కుదురుగా వినలేరు. కేర్లెస్ లిజనింగ్. రెండవది హ్యాబిచువల్ లిజనింగ్, అలవాటు పడిన శ్రోతలు. అంటే వినడం వాళ్ళకు ఒక అలవాటు, ఏదో ఆ టైంకి చెవిలో పడాలి, ఏదో వినాలి. హ్యాబిచువల్ లిజనింగ్ అంటారు. మూడవది ప్రిటెంటివ్ లిజనింగ్ అంటారు. ప్రిటెంటివ్ లిజనింగ్ అంటే నటనా శ్రోతలు, వినరు కానీ విన్నట్టు నటిస్తారు. అర్థమైందండి? ఓకే అండి, సరే అండి అన్నట్టుంటారు, విన్నట్టు నటిస్తారు. ఇలాంటి వాళ్ళ గురించి
హెచ్కేల్ గ్రంథంలో ప్రభువు చెప్పాడు, వాళ్ళు నరపుత్రుడా, వాళ్ళు రావలసినట్టుగానే వస్తారు, కూర్చోవలసినట్టుగానే కూర్చుంటారు, వినవలసినట్టుగానే వింటారు, కానీ బయటికి వెళ్ళాక వాళ్ళకి ఏం దోసిందో అదే చేస్తారు. మరి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? వినేవాళ్ళలాగే వచ్చారు. కూర్చునేప్పుడు ఎలా కూర్చున్నారు? వినేవాళ్ళలాగే కూర్చున్నారు. కాబట్టి వినుట అంటే ఇక్కడ కూర్చొని వినడం కాదు. వినుట అన్న కార్యక్రమం ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా? ఆ రెస్పాన్స్, ఆ స్పందన నీలో కనపడ్డప్పుడే ఆ కార్యం పూర్తయినట్టు లెక్క. పిల్లలు తల్లిదండ్రులు, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కొంతమంది రక్షణ పొందలేదు, వాళ్ళకి వాక్యం వింటున్నారా లేదా? చెప్పండి, వింటున్నారు. మరి పొందుతున్నారా? పొందట్లా. అంటే అర్థం ఏంటి? మనుషుల దృష్టిలో వాళ్ళు విన్నట్టు, దేవుడి దృష్టిలో విన్నట్టే. నీ లెక్కలో అమ్మయ్య తల్లి అనుకోవచ్చు, తండ్రి అనుకోవచ్చు, అబ్బా మా వాడు చర్చకు వచ్చాడు పర్లేదండి అనుకోవచ్చు. దేవుని దృష్టిలో ఆల్రెడీ నువ్వు నరకంలో కాలుతున్నావు. ఎందుకంటే నువ్వు వింటలేదు కదా, ఆల్రెడీ నరకంలో ఉన్నావు నువ్వు. అందుకే ప్రకటనలో ఆ మాట రాయబడింది, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడలనలా, వ్రాయబడినట్టు కనబడని ఎడల. అంటే అందులో అలా లేకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని లేదు, బడెను, పాస్ట్ టెన్స్లో చెప్పబడింది అది. అంటే వాక్యం నువ్వు విన్నావంటే ఒక రెస్పాన్స్ కలగాలి, అది విన్నట్టు. ఇంకో మాట చెప్తాను, ఇందాక స్తోత్రాలు చెల్లిద్దాం అని అన్నాను, అన్నాక ఎంతసేపు గ్యాప్ వచ్చింది? ఎంతసేపు గ్యాప్ వచ్చింది చెప్పండి? ఎంతసేపు గ్యాప్ వచ్చింది? కనీసం ఒక 2-3 నిమిషాలు గ్యాప్ వచ్చింది. మరి విన్నారా? విన్నారు. మనుషుల లెక్కలో, దేవుడి లెక్కలో నువ్వు విన్నట్టు కాదు, స్పందన లేదు, నో రెస్పాన్స్. మరి అది విన్నట్ట అర్థం? నో. అర్థమైందా? దేవుని దృష్టిలో వినుట వేరు, మనుషుల దృష్టిలో వినుట వేరు. మనుషుల దృష్టిలో ఏంటి? నువ్వు కామ్గా కూర్చొని ఉంటే, వాడుక క్లాసులో టీచర్ అడుగుతుంటారు వాడుక ప్రశ్నలు, ఏమని, చిల్డ్రన్ ఆర్ యూ లిజనింగ్ అనగానే వీడు నవ్విలేవాడు కాలర్ నవ్వులుతానే ఉంటాడు, కర్చీఫ్ నవ్వులుతానే, ఎస్ టీచర్ అంటాడు, కాలర్ నోట్లోనే ఉంటుంది. అంటే ఆ వాడుక ప్రశ్నకు ఒక వాడుక జవాబు. వింటున్నారా అంటే వింటున్నాం. విల్ యూ డూ ద హోంవర్క్? ఎస్ టీచర్ అంటాడు, గిల్లుకుంటానే ఉంటాడు. అంటే నోట్లో నుంచి వాడుక పదాలు వచ్చేస్తున్నాయి కానీ వాడు ఒరిజినల్గా వింటలా. వినుట అంటే అర్థం అది, ఏదైతే విన్నావో దానికి సరైన స్పందన నీలో కనబడనంత వరకు నువ్వు విన్నట్టు కాదు. మళ్ళా చెప్పనా? ఏ సంగతి అయితే విన్నావో దానికి నీవు విధేయత చూపి లోబడే వరకు నువ్వు ఆ మాట విన్నట్టే లెక్క. రే, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించరా అన్నాడు. విన్నాడా? 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 విన్నట్టేనా? మరి విన్నాడన్నారు, వినలేదంటున్నారు. చెవులతో విన్నాడు, ప్రవర్తనతో వినలా. చాలామందితో సమస్యదే, చెవులతో వింటున్నారు, ప్రవర్తనలో కనపడలా. అది విన్నట్టు కాదు, దానినే నటన అంటారు, ప్రిటెంటివ్ లిజనింగ్. నాకు తెలిసి శ్రోతలలో దాదాపు 90% మంది ఉంటారు నటనా శ్రోతలు. వినరు, విన్నట్టుంటారు అంతే, ప్రిటెంటివ్ లిజనింగ్. అర్థమవుతుందా? 4వది చెప్తాను, సెలెక్టివ్ లిజనింగ్. సెలెక్టివ్ లిజనింగ్ అంటే పాక్షికంగానే వింటారు వాళ్ళు, ప్రసంగం అంతా నిద్రపోతారు. ఇందాక చూసారా, ఇత్తటి రేకులు ఇనుప మేకులు అనగానే మీరు నవ్వారు.
అంటే మిగతా దానికి సీరియస్గా ఉన్నారు. అంటే నేను అనేది అన్నిటికీ సీరియస్గా ఉండమని కాదు, కాకపోతే అది అనగానే ఓహో ఇది అక్కడ టచ్ అయింది అనమాట, అది మైండ్కి టచ్ అయింది, అందుకు స్పందన కనపడింది. మిగతా అది వింటున్నారా అన్నప్పుడు ఇలాగ చూస్తున్నారు, ఇలాగ చూస్తున్నారు, నో రిలేషన్. అదే చెప్పేది తేడా. ఇప్పుడు అర్థమవుతుందా అసలు మనకి వినడమే రాదని? సోదరులారా, అందుకే ప్రభు చెప్పింది. దేని గురించి చెప్తున్నాను? సెలెక్టివ్ లిజనింగ్ అంటే దాంట్లో ఏదైతే నీకు టచ్ అయ్యిందో, నీ మనసుకు హత్తుకుంటుందో అది మాత్రమే వింటావు. ఒకసారి జోషి గారి వాక్యం చెప్తూ, ఒకసారి ఒక ఊరికి భోజనం అయిపోయిన తర్వాత భోజనం పెడతామంటే వాళ్ళు అడిగారట, అన్నా పోయినసారి వచ్చినప్పుడు భలే వాక్యం చెప్పారన్నా అంటే, అమ్మా మీ సేవకులం కదా, ఆయా స్థలాలకు వెళ్తుంటాం, వాక్యం చెప్తుంటాం, ఏ వాక్యం అమ్మా అని అడిగాడంట. అదే అన్నగారు గుర్తులేదు కానీ మొత్తానికి భలే వాక్యం చెప్పారు అన్నగారు. అదే అమ్మా ఏ వాక్యం చెప్పానంటే, అదే అన్నగారు గుర్తులేదు కానీ మొత్తానికి మర్చిపోయాను, సూపర్గా చెప్పారు అన్నగారు. అమ్మ సరే భలే అంటున్నావు, సూపర్గా అంటున్నావు, ఏమెక్కిందమ్మా నీకు అంటే, అన్నగారు మర్చిపోయాను అన్నగారు అన్న. చివరికి చేయి గడుక్కునేటప్పుడు గుర్తొచ్చి, అన్నగారు జ్ఞాపకం వచ్చింది అందంట. ఏం గుర్తొచ్చింది చెప్పంటే, అదే అన్నగారు కోడిపెట్ట గుడ్డు పెట్టిందని చెప్పారు అన్నగారు, అసలు ఆ వాక్యం ఎంత బాగుందో అందంట. వెంటనే ఆయన లేచి చేయి గడుక్కుంటూ, నీ ముఖం, కోడిపెట్ట గుడ్డు పెట్టక కోడి పుంజు గుడ్డు పెట్టుద్దా ఎక్కడైనా? ఏదో వాక్యం అర్థం అవటానికి కోడిపెట్టో కుక్కో ఏదో ఒకటి ఉదాహరణ చెప్తారు, అసలు మీకు ప్రసంగం అంతా ఎగిరిపోయింది. ఏం గుర్తుంది? కోడిపెట్ట గుడ్డు. ఏవి లిజనర్స్ అంటారు వీళ్ళని? సెలెక్టివ్ లిజనర్స్. ఎంచుకొని వింటారనమాట, ఎంతవరకు కావాలో అంతవరకే. వాళ్ళకు అనుకూలమైనవి ఉండే వరకు అబ్బా మెసేజ్ భలే ఉందా. ఎవరైనా మెసేజ్ బాగుందన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి టచ్ అయితే, వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే బాగుందంటారు. మీరు ఎక్కడైనా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రసంగం బాగుందని అభినందిస్తే వాళ్ళకి ఏదో విషయం అనుకూలమైంది తగిలిందని, లేదా వాళ్ళు ఎవరి మీదైతే కష్టం పెట్టుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రసంగం వచ్చిందని. ఇలాంటి వాళ్ళని సెలెక్టివ్ లిజనర్స్ అంటారు. ఎంచుకొని వింటారన్నమాట. అర్థమవుతుందా? ఇక తర్వాత రకం ఉంటారు, వాళ్ళని క్రిటికల్ లిజనింగ్ అంటారు. అంటే వాళ్ళ ముఖాలే చెప్పేస్తాయి. క్రిటికల్ లిజనింగ్ అంటే ఏంటి? ప్రతి దాన్ని విమర్శగాని తీసుకుంటారు వాళ్ళు, ప్రతి దాన్ని కూడా విమర్శ. ప్రతి దాన్ని కూడా విమర్శలాగే తీసుకుంటారు. అంటే ఇక మీరంతేనండి, మేము ఇంతేనండి. విమర్శనాత్మక దృక్పథంతో దేవుని వాక్యాన్ని తీసుకునేవాళ్ళు. బైబిల్లో అనేక విచారకరమైన మాటల్లో ఒక విచారకరమైన మాట జాన్ 666, యోహాను 6:66. చూడండి, యోహాను సువార్త, యోహాను 6:66 అంటే ఇక సువార్త పత్రిక చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. అప్పటి నుండి ఇప్పటి నుండి అంటే 65వ వచనం, ఇది కఠినమైన మాట అనే మాట ఎక్కడ ఉంటుంది? 60 చదవండి. ఇది కఠినమైన మాట, ఎవడు వింటాడు అని చెప్పుకున్నారు. దేన్ని అంటే వాళ్ళ మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయారు? ఈయన మాట్లాడితే కఠినంగా మాట్లాడతాడు, ఎవడంటాడండి మెసేజ్, ఎవడు కావాలండి మెసేజ్? మైండ్లో ఫిక్స్ అయిపోయారు. దాని రిజల్ట్ ఏంటో 66వ వచనంలో చెప్పాడు. ఏంటది? అప్పటి నుండి అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును. ఎందుకు? క్రిటిసిజం లోపల ఉంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది లేదు, దేవుని కుమారుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది లేదు.
ఇది దేవుని వాక్యం, మనిషి వాక్యం కాదు అని లేదు. తెస్సలోనికైలను పౌలు మెచ్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం, వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు అది మనుషుల వాక్యంలాగా మీరు తీసుకోలేదు, కానీ దేవుని వాక్యంలాగా తీసుకున్నారు అని అన్నాడు. ప్రియులారా, అలాగే తీసుకోకపోతే నీవు క్రిటికల్ లిజనర్ అన్నమాట, విమర్శనాత్మక శ్రోతవు. విమర్శ దృష్టితో నువ్వు వింటున్నావు. విన్నావు ఒకటే, వినకపోయిన ఒకటే. ఇంకొక మాట చెప్పనా తెగించి? దేవుని దాసులు ప్రకాష్ గారు అంటుంటారు, పరలోకానికి రాలేని వాడు చర్చికి వస్తే ఉపయోగం ఏముంది? ఆ టైం కూడా లోకంలో ఎంజాయ్ చేసుకుంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు కలిసి వస్తుంది. నువ్వు పరలోకానికి రాలేనప్పుడు చర్చికి వస్తే యూజ్ ఏముందండి? ఎగ్జామ్ రాయినప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తాం? నువ్వు ఎగ్జామ్ రాయట్లా, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? చక్కగా ఎంజాయ్ చేయ బయట. ఇచ్చిన మందులు వాడినప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళటం? వేస్ట్ కదా. పరలోకానికి వెళ్ళలేనప్పుడు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళటం? ఆ దృష్టితో నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన నమ్ముకోవాలి. ఆ తపన ఆ తృష్ణ మనలో ఉండి దేవుని సన్నిధికి వస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కానీ అదేమి లేకుండా ఏదో వాడుకలో అలవాటైపోయినట్టుగా వెళ్తూ ఉండి దేవుని మాటలను అలా వ్యతిరేకమైన స్వభావంతో తీసుకోవడం ఏమి యూజ్ ఉందో దానివల్ల? క్రిటికల్ లిజనింగ్ అంటారు. సహోదరులారా, అర్థమవుతుందా? ఆ తర్వాత మరొక రకమైన డిఫెన్సివ్ లిజనింగ్ అంటారు. డిఫెన్సివ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటారండి. ఇక అంతే, నువ్వు ఎన్నన్నా చెప్పు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, ఏనుగు మీద వర్షం పడ్డట్టే, ఒక్క మొక్క లోపలికి దిగదు. బాడీ లాంగ్వేజ్, శారీరక పరిభాష అని ఒక కోర్స్ ఉంటుంది, దాని మీద ఒక పుస్తకం కూడా ఉంటుంది. ఎవరైనా సంభాషణలో చేతులు కట్టుకున్నారంటే ఒక్క ఇంచు కూడా లోపలికి దిగట్లేదని అర్థం. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఎప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఇలా కూర్చున్నారంటే నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నాకే సంబంధం లేదు, నేను ఎలా ఉండాలి అలాగుంటాను, నన్ను మార్చడానికి ట్రై చేయొద్దు. దీని ఏమంటారు? డిఫెన్సివ్ లిసనింగ్, స్వీయ భద్రతా శ్రవణం. వినరు. సోదరులారా, అర్థమవుతుందా? ఇన్ని రకాలైన ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు చెప్పాడు కాదు, ఏం వింటున్నావో చూసుకోరు అబ్బాయి, ఏం వింటున్నావో చూసుకో అమ్మాయి, ఎలా వింటున్నావో చూసుకో. అసలు నీకు వినడం వచ్చా రాదా అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియులారా, ఇందులో నేను కొన్ని ఎవరికైతే దేవుని వాక్యం వాళ్ళు సరిగా వినకపోవడానికి, లేకపోతే వాళ్ళకి వినడం రాదు అనడానికి, వాళ్ళల్లో వింటున్నారా లేదా అనడానికి కొన్ని సూచనలు చెబుతుంటాను. మొదటి సూచన ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క పాస్చర్లో ఆసక్తి కనపడదు. అంటే నిరాసక్తతో కూడిన పాస్చర్ అంటే ఏమంటారు? భంగిమ. అంటే వాళ్ళ భంగిమలో నిరాసక్తత కనపడుతుంది. ఒకసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి చెన్నైలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా ఒకడు 3వ వరుసలో కూర్చున్నవాడు అక్కడ కూర్చొని స్టేజ్ మీద మాట్లాడి జవహర్లాల్ నెహ్రూ వైపు పెట్టాడంట. పోలీసులు వెళ్ళి తపా 4 గుద్ది తీసుకొని అవతలకు తీసుకెళ్ళిపోయారు. వాడు పెట్టింది ఒట్టి చెయ్యే, గన్ కాదు ఏం కాదు, తుపాకీ మడిని తిప్పి 4 గుద్ది తీసుకొని వెళ్ళి పక్కకి తీసుకెళ్ళి లాఠీలతో పులిహార పెట్టారో భోజనం పెట్టారో తెలీదు. ఎందుకు అంటే దట్ ఈస్ కేర్లెస్ పాస్చర్. ఒక ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినే నైజం అది కాదు.
వినే పద్ధతి అది కాదు. మన కృష్ణా జిల్లాకి కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి గారు ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, బహుశా, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, ఆయన జిల్లాలో ఉండే అధికారులతో మాట్లాడుతూ ఉండగా ఒక ఆయన మొబైల్ చూస్తున్నాడంట. ఇంజనీర్, చీఫ్ ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదో. అప్పుడు పేపర్లో వేసింది చెప్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి కలెక్టర్ అక్షంతలని. నేనేంటి పెళ్లి జరిగిందేమో అక్షంతలు వేసాడేమో అనుకుంటున్నా. చూస్తే ఇదన్నమాట సంగతి. ఏమన్నాడంటే, మిస్టర్, నీ పేరేంటో నాకు తెలీదు, ఒక జిల్లాకి కలెక్టర్ ఇక్కడ ఉండగా నేను మాట్లాడుతుండగా నాకంటే టాప్ వ్యక్తి ఎవరివయా నీతో మాట్లాడే చాటింగ్ చేసేది ఇప్పుడు అన్నాడంట. అంతమంది మధ్యలో అనేటప్పటికి బిత్తరపై చచ్చిపోయాడు మనిషి. అంటే వాళ్ళ పాస్చర్ మనం ఎలా వింటున్నాం, మీరేమి వినుచున్నారు అనలేదు అర్థం. అది మీరు ఎలా వింటున్నారో చూసుకోండి. ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది కళ్ళు మూతలు పడతా ఉన్నాయి. నేను మర్యాద కొద్దీ చెప్పట్లా, అంతలావు నిద్రపోకుండా మరి ఎందుకు దాన్ని తాకట్టు పెట్టుకొని వచ్చారో నాకు తెలియదు. వింటం చేత కాదు. ఇఫ్ యూ డోంట్ లిజన్, నిద్ర ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది, అలసిపోతారు. నేను కూడా అలసిపోతుంటాను, నాకు కూడా వస్తుంది. కానీ ఎప్పుడు ఆ నిద్రపోయే వాళ్ళే నిద్రపోతుంటారు. నాకు అనిపిస్తుంది, అసలు వినడమే రానోళ్ళు పరలోకానికి ఎట్లా వెళ్తారు? విశ్వాసం పుట్టాలంటే అసలు ముందు వినాలి కదా. అక్కడ దాకెందుకు? ముక్కుతో శ్వాస అందనప్పుడు ఏం చేస్తారు? ఆక్సిజన్ పెడతారు, నోటితో తీసుకుంటారు. ఈ రెండింటితో సరిపోనప్పుడు ఏం చేస్తారు? ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ సపోర్ట్ చేయనప్పుడు వెంటిలేటర్ పెడతారు. మొత్తానికి అది లోపలికి దిగాలి. మరి దేవుని వాక్యం లోపలికి వెళ్ళకపోతే నీలో విశ్వాసం ఎలా కలుగుతుంది? చిన్నపిల్లల తల్లులు పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు ఆ రొమ్ము నోట్లో పెట్టుకొని పిల్లలు నిద్రపోతుంటే, పోతే పోయేళ్లే నా పాలు నాకు మిగిలితే అనుకుంటుందా తల్లి? చెంప మీద చిటికేస్తుంది, పెదం మీద చిటికేస్తుంది. ఎందుకు? ఆ లేపినంతసేపు మళ్ళీ 4 అట్లా మూతితో తాగి మళ్ళీ మోస్తుంది, మళ్ళీ చిటికేస్తుంది. ఎందుకు వేస్తుంది? అది లోనికి వెళ్తేనే బలం. ఇప్పుడు చెప్పండి, నిద్రపోయేటప్పుడు కళ్ళు కడుక్కోమని చెప్పే ప్రసంగికుడు మంచోడా? పనీలే పాపం ఎంత అలసిపోయి వచ్చాడు అని వదిలేసే ప్రసంగికుడు మంచోడా? వీళ్ళకి ఈ ఆన్సర్ చెబితే రేపు పొద్దున మనల్ని ఏమన్నా అంటాడని మీరు చెప్పట్లేదు, అర్థమవుతుంది. నోట్స్ రాసేటప్పుడు పిల్లోడు నిద్రపోతున్నాడు, ఆడు రాయకుండా ఇంటికి వెళ్ళాడు. ఏంటి టీచర్ నోట్స్ రాయలేదు అని పేరెంట్ టీచర్ మీద గొడవకు వచ్చారు. పాపం పిల్లోడు అలసిపోయాడండి, అందుకు నేను నిద్రపోతున్నాడని వదిలేశానండి అంటే పేరెంట్ ఏమంటారు? నువ్వెందుకమ్మా అక్కడ ఉంది నిద్రపోతుంటే? విచిత్రం తెలుసా? పాలు తాగేటప్పుడు నిద్రపోనివ్వని తల్లి మంచిది, నోట్స్ రాసేటప్పుడు నిద్రపోనివ్వని టీచర్ మంచోడు, ప్రసంగం వినేటప్పుడు నిద్రపోనిచ్చే ప్రసంగికుడు మాత్రం, నిద్రపోవద్దని చెప్పే ప్రసంగికుడు మాత్రం చెడ్డాడు. చూసారా మనిషి సైకాలజీ ఎంత చెడిపోయిందో? అంటే అసలు ఫస్ట్ మనకి వినడమే రాదు. అందుకు నేర్చుకుందాం వినడం. చాలా తక్కువ మంది ట్రాన్స్ఫార్మ్డ్ లిజనర్స్ ఉంటారు. దేవుని వాక్యం అలాగ వినకపోతే, మనలో ఆ వినే తత్వం లేకపోతే వీఆర్ నాట్ రెడీ ఫర్ హెవెన్. అందుకే ప్రభు కూడా సంఘాలతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు తెలుసా? వినుటకు చెవి గలవాడు వినుగాక. ప్రతి సంఘంతో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి?
చెవులు లేనివాడితో నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ టు ద ఇయర్లెస్ పర్సన్, ఐఎమ్ నాట్ టాకింగ్ టు ద కేర్లెస్ పర్సన్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ టు ద హియరింగ్ పర్సన్. మాట్లాడే నేను వినేవాడితోనే మాట్లాడతాను. వినుటకు చెవి గలవాడు వినుగాక. వింటున్నారా వాక్యాన్ని? ఏకాగ్రతగా వింటున్నారా? రండి మనం పునాది వచనానికి వద్దాం. యెషయా గ్రంథం, యెషయా ఈరోజు మొదటిది అనుకున్నాం కదా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రియులారా, ఇది వినుటకు ఆయన వినుబుద్ధి పుట్టించాడు అని ప్రభువు మాట్లాడుతూ ఎంత చక్కని మాట ఆయన ఇది యేసు ప్రభువు వారు ఆయనకు సంబంధించిన ప్రవచనం అన్నమాట ఇది. అందుకే కింద ఎవరు రాసింది? 6వ వచనం, కొట్టువారికి అంటే అర్థం వడ్డీ కొట్టని కాదు, అర్థం కొట్టే వాళ్ళకని. ఇక్కడ రామరపాడులో ఒక వీధి ఉంది, ఆ వీధి పేరే కొట్టేవారి వీధి. మీకు తెలుసో లేదో. కొట్టువారికి నా వీపు అప్పగించాను, వెంట్రుకలు పెరిగిపోయే వారికి చెంపలు అప్పగించాను. ఎందుకు అప్పగించానంటే దేవుడు నా తండ్రి చెప్పాడు, నేను విన్నాను. అది నాకు కష్టమే కానీ విన్నాను. అందుకే 4వ వచనంలో ఏమన్నాడు? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినునట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున. ఎంతమంది ఉన్నారండి ఇలాంటి శిష్యులు? శిష్యుడైన వాడు ఎప్పుడు వింటాడు? మీకు ఇలా చెప్తాను. ఆదివారం వినేవాడు భక్తుడు, అనుదినము వినేవాడు శిష్యుడు. చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆదివారం వినేవాడు భక్తుడు, అనుదినము వినేవాడు శిష్యుడు. మీరు భక్తులా శిష్యులా? శిష్యుడైతే అనుదినం వింటాడు. అందుకే మరి ఆ పాట రాసింది, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాల. వింటున్నావా? పొద్దుటే లేచి ఫోన్ చూస్తున్నావా? పొద్దుటే లేచి సిస్టమ్ ముందు కూర్చుంటున్నావా? పొద్దుటే లేచి ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నావా? నువ్వు శిష్యుడు అయితే అనుదినము వింటావు. దేవుడు మాట్లాడేలాగు వింటావు, నువ్వు విని లోబడేలాగు వింటావు. శిష్యుని వినునట్లుగా నేను వినుటక ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ వినే బుద్ధి లేని వాళ్ళు విశ్వాసులేనా? చెప్పాలి. కాదు. అంతే. సో నువ్వు వింటున్నావో లేదో చెక్ చేసుకో. వినుబుద్ధి లేని వాళ్ళు ప్రతి ఉదయమున. తర్వాత అదే 5వ వచనం, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ప్రతి ఉదయం వింటారు, తిరుగుబాటు చేయకుండా వింటారు. అదే గుర్తు, నువ్వు శిష్యుడవు అనడానికి అదే గుర్తు. ఈ మాట ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుందాం. అనుదినము దేవుని స్వరము వినేవాడు శిష్యుడు, ఆదివారం వినేవాడు భక్తుడు, ఆదివారం కూడా వినని వాడు భ్రష్టుడు.
3 మాటలు గుర్తున్నాయి, బాగున్నాయి కదా. అనుదినము వినేవాడు శిష్యుడు, ఆదివారం వినేవాడు భక్తుడు, ఆదివారం కూడా విన్నవాడు భ్రష్టుడు. దేవుడు మాట్లాడుతుండగా వినకపోతే ఏం చేస్తారు? ఏదైనా ఆఫీసులో హై కమాండ్ చెప్పింది చేయకపోతే కింద వాళ్ళకి ఏమిస్తారు? షోకాజ్ నోటీస్. దానికి స్పందించకపోతే ఏం చేస్తారు? డిస్మిస్. షోకాజ్ నోటీస్ అంటే ఏంటి? కారణం చూపు, నువ్వెందుకు వినలేదో, ఎందుకు చేయలేదో నాకు ఎక్స్ప్లెనేషన్ చేయి అంటారు. అది పేపర్ మీద రాయాలి, నోటితో చెప్పటం కాదు, పేపర్ మీద రాసి ఇవ్వాలి. అది దాన్ని షోకాజ్ నోటీస్ అంటారు. దేవుడు ఆ నోటీసులు ఇవ్వక మనం బతికిపోతున్నాం. పొద్దుటే లేచి దేవుని స్వరం వింటున్నావా సోదరుడా సోదరి? లోక స్వరాలు వినక మునుపు. అందుకే భక్త్ సింగ్ గారు మాట చెప్పారు, ఆరోగ్యకరమైన విశ్వాసికి 3 అలవాట్లు ఉండాలి. మొదటి అలవాటు, ఒక 20 నిమిషాలు దేవుడు తనతో మాట్లాడాలి. మరొక 20 నిమిషాలు తాను దేవుడితో మాట్లాడాలి. మరొక 20 నిమిషాలు తాను దేవుని గురించి ఇతరులతో మాట్లాడాలి. 20 నిమిషాలంటే గంట టైం చెప్పాడు ఆయన. ఒకవేళ నువ్వు 2 గంటల టైం ఇస్తే 40 నిమిషాలు పెట్టుకో. కనీసం గంట కూడా ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఎ బిలీవర్. ఒక్క గంట, ఆ గంటను 3 భాగాలకు విభజించి 20 మినిట్స్ దేవుడు నీతో మాట్లాడావు, ఇంకో 20 మినిట్స్ నువ్వు దేవుడితో మాట్లాడు, ఇంకొక 20 మినిట్స్ నువ్వు దేవుడి గురించి ఇతరులతో మాట్లాడు. ఇది లేకపోతే నువ్వు విశ్వాసమని ఎంత రుజువు? వినుబుద్ధి పుట్టింపగా. కాబట్టి వినే బుద్ధి మనలో ఉంటే మనం ఏం చేయం? తిరుగుబాటు చేయం. వినే బుద్ధి మనలో ఉంటే శిష్యులుగా ఉంటాం. శిష్యుడు అంటే అర్థం, శిష్యుడు అంటే పెద్ద నిర్వచనం ఉంది. పురాతన కాలంలో విద్యార్థికి శిష్యుడికి తేడా ఏంటి? విద్యార్థి నేర్చుకొని వెళ్ళిపోతాడు, శిష్యుడు గురువుతోనే ఉంటాడు. గురువుతో ఉండేవాడు శిష్యుడు, నేర్చుకొని వెళ్ళిపోయేవాడు విద్యార్థి. ఇప్పుడు వీళ్ళందరూ విద్యార్థిని విద్యార్థినులారా అంటారు, చదువుకుంటారు, నోట్స్ రాసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. శిష్యులు అట్లా కాదు, ఆయనతో ఉండాలి, ఆయన వెంబడించాలి. అలాంటిది. కాబట్టి మనం వినుబుద్ధి అనేది క్రైస్తవ జీవితంలో ఉన్నది. ఇప్పుడు అర్థమైందా? చెప్పండి, వినుట అనేది ఎవరికి ప్రాముఖ్యం? చదువుకునే వాళ్ళకా? ఉద్యోగస్తులుగా? విశ్వాసులుగా? ఎవరికి ప్రాముఖ్యం? అందరికీ ప్రాముఖ్యమే. మరి వింటున్నారా? సంఘంలో ప్రాముఖ్యమా? సంసారంలో ప్రాముఖ్యమా? సమాజంలో ప్రాముఖ్యమా? అందరికీ ప్రాముఖ్యమే. కరోనా కాలంలో మాట వినకపోతే ఏం చేశారు? వినేలాగా చేశారు పోలీసులు. లాఠీ కర్ర పట్టుకొని రోడ్డు మీద కనపడినోడిని కనపడ్డట్టు, అంటే చెవితో విన్నవాడికి వీపితో వినేలాగా చేశారు. టు మేక్ పీపుల్ లిసన్. ఎందుకది వారికి క్షేమం. ఆడి వీపు మీద ఒకటి పడితే పడింది, వెనక పడితే ఒకటి పడింది, కానీ ఆ రోగం నుంచి తప్పుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అది ప్రభుత్వం ఆలోచించింది. ప్రభుత్వమే అట్లా ఆలోచిస్తే ప్రభు అంతకంటే మించి ఆలోచించరా? మరి ఆయన మాట వింటున్నారా? వినుట అనేది ఎప్పుడు పూర్తయినట్టో తెలుసా? దానికి స్పందించినప్పుడే. స్పందన నీలో లేకపోతే నువ్వు విన్నట్టు కాదు. ఏ ప్రసంగమైనా నువ్వు విన్నట్టు రుజువేంటో తెలుసా? నువ్వు ఒక తీర్మానం చేసి అక్కడి నుంచి లేవడం. అది బైబిల్ స్టడీ అయినా ప్రార్థనా కూడికైనా. అది లేకపోతే నువ్వు కార్యక్రమానికి వచ్చావు, యూ డిడ్ంట్ లిసన్, కాలక్షేపానికి వచ్చావు, ఏదో మొక్కుబడిగా నలుగురితో ఏదో చేద్దామని వచ్చావు. ఒక స్పందనతో నువ్వు అక్కడి నుంచి లేవకపోతే యూ డిడ్ంట్ లిసన్, నువ్వు విన్నట్టు కాదు, ఒక తీర్మానంతో లేవాలి. అది అర్థం. అందుకే సమూయేలు అంటే ఏమనాలో తెలియక ఏలీ దగ్గరికి వెళ్ళాడు.
ఏలి ఏమన్నాడు? రే, దేవుడై ఉంటాడు, ఈసారి కనుక ఆ స్వరం వస్తే చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ అని అనరా అన్నాడు. వెళ్ళాడు. సమూయేలు సమూయేలు అన్నాడు. ఏలీతో ఎందుకు చెప్పలా? వినడం కష్టమైపోయింది, చెవులు మందమైపోయినాయి, ఇష్టం లేదు. అందుకే ఏడబ్ల్యూ టోజర్ అన్నాడు, గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు టెల్ టు ఎ ఫ్రివలెంట్ పర్సన్. ఒక చెంచల మనస్కుడికి, ఒక ఆటకాయతనం కలిగిన వాడికి దేవుడి దగ్గర మాటలు లేవు, తీర్పులే ఉంటాయి. దేవుడికి మాటలు ఉండవు. టోజర్ అంది, సుధాకర్ బాబు కాదు. మాటకు వినకపోతే దేవుడు చర్యలకు దిగుతాడు. విందాం, మాట విందాం, లోబడదాం, విధేయత చూపుదాం. శిష్యునికి తగిన బుద్ధి వినే బుద్ధి. సో వాళ్ళు తిరుగుబాటు చేయరు, దేవుని మీద తిరగబడరు. 6 బుద్ధులు చెప్పాను, వినుటలో కొన్ని రకాలు చెప్పాను. ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకొని మనం వినటం ఎట్లా విన్నామో జ్ఞాపకం చేసుకొని సెలవు తీసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడు మన ఎదురుకు తీసుకొచ్చిన ఈ మాటలను లోతుగా ఆలోచిద్దాం. చాలాసార్లు వినడంలో తప్పిపోయాం, కాలక్షేపం కొరకు మాత్రమే ఉండేసి వెళ్ళిపోతున్నామేమో, పొరపాట్లో ఉన్నాం. స్పందన లేకుండా వినడం కాదు. మనందరి పక్షంగా భాష ప్రార్థనలో నడిపిస్తాడు. ఎవరి ప్రార్థన వాళ్ళదే సుమా. ఇది సభా మర్యాద కోసం చేసే ప్రార్థన అంతే. వాక్యం అందరితో వినాలి, వ్యక్తిగతంగా స్పందించాలి. ప్రార్థన.